అంతే. అవును. కానీ ఈ పత్రికల వార్తలు వాస్తవంగా మీడియా ధర్మం ఏంటంటే ఇట్లాంటి సందర్భంలో ఎవడు తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెప్తాను నేను. విజయవాడలో ఒకప్పుడు నేను ఈనాడులో పనిచేసిన రోజుల్లో దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది, ఇప్పటికి ఉంటుంది. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటికి ఇప్పుడున్న బుచ్చిబాబు వీళ్ళు కాంగ్రెస్ ఇదే తెలుగుదేశం వాళ్ళు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ అంటే కాంగ్రెస్ వాళ్ళది. కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అక్కడ. ఆ రోజున ఏదో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదో జరుగుతూ ఉంటే వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు అటు వచ్చారు. బుచ్చిబాబు అప్పుడు నగరాధ్యక్షుడుగానే ఉన్నాడు టీడీపీకి. వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రోగ్రాంకి వచ్చారు. ఈ తొత్తరగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు జిందాబాదు ఇది అని కేకలేయడం, అటు పక్కన వాళ్ళు జిందాబాదులని కేకలేయడం, అది కాస్త రాళ్ళు ఇసురుకోవడం దాకా వెళ్ళిపోయింది. నేను అక్కడే ఉన్నా స్పాట్లో. ఫస్ట్ ఏం చేశారు, ఇది ఇక్కడి నుంచి మొత్తం నేను అబ్జర్వ్ చేసి వార్త రాశా. ఏమని, మొదట ఇట్లాగ వాళ్ళు ఆవిష్కరించడానికి వచ్చారు జెండా, ఆ తర్వాతన వీళ్ళు వచ్చి నినాదాలు చేశారు వాళ్ళని చూసి. ఈ నినాదాలు చేయడంతో అట్టించి ఆవేశపడ్డోళ్ళు రాళ్ళేశారు. ఆ రాళ్ళేసిన దానికి ప్రతిగా వీళ్ళు రాళ్ళేశారు. ఈ సందర్భంలో బుచ్చిబాబు దగ్గర ఒక గన్మెన్ ఉన్నాడు, ఆయన గాల్లోకి కాల్పులు జరిపాడు అని చెప్పి వార్త రాశా. ఇది నేను రాసిన వార్త ఈనాడు. రాస్తే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి హైలీ ప్రెషర్ నాకు. ఎవరు, స్వయంగా స్టాఫ్ రిపోర్టర్లే. అట్నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఏంటంటే, అబ్బాయి అసలు మా మీద దాడి చేశారని అట్ రాయమన్నారు బ్యూరోలో ఉన్నటువంటి రిపోర్టర్. నేను డెస్క్ ఇన్ఛార్జ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ నేను ప్రత్యక్షంగా ఉన్నాను స్పాట్లో, జరిగింది ఇది, మరి అట్ట రాయమంటే నేను ఎట్ట రాయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు తప్పుగా రాయడం చేత కాదండి అంటే, నువ్వు ప్రత్యక్ష